హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. అండ్ కమింగ్ టు ద ప్రీ మార్కెట్ వీడియో. ఈరోజు మార్కెట్‌లో మనం ఏమేమి లెవెల్స్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ గురించి మాట్లాడుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం పర్స్పెక్టివ్‌లో చూడొచ్చు అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం పర్స్పెక్టివ్‌లో చూడొచ్చు అనేది మాట్లాడుకుందాం. ఈవెన్ మార్కెట్ నిన్న కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్స్‌లోనే మార్కెట్‌లో మూవ్‌మెంట్స్ అంతా వచ్చేసినాక మార్కెట్ స్టెబుల్ అయ్యి ఒక ఫ్లాట్ అండ్ చాపీ మార్కెట్‌లో మార్కెట్ క్లోజ్ అయిపోయింది. సో, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో, అదే విధంగా ఈ రోజు లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి గురించి మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్‌లీ ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ మనకి ఇక్కడనే ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకున్నాకనే మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, సో, దీన్ని మోస్ట్‌లీ ఎక్కువ కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే. మోస్ట్‌లీ దీన్నే. ఈ లెవెల్‌ని ఎక్కువ కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్‌లో ఇదే లెవెల్ నుంచి టాప్ సెల్లింగ్ మూవ్ అంటే ఒకేసారిగా మూవ్‌మెంట్ వచ్చింది మార్కెట్‌లో. సో, ఈ లెవెల్‌ని మళ్ళీ కవర్ చేసిందా? ఈ లెవెల్‌ని కవర్ చేస్తే మళ్ళీ సెల్లింగ్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. లేదు మోస్ట్‌లీ ఈ లెవెల్‌ని గాని బ్రేక్ అవ్వట్లేదు అనుకుంటే, ఈ లెవెల్‌ని కూడా మనకి వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే, ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ నుంచి డౌన్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసినాం. ఈ 2 పర్స్పెక్టివ్‌ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్కెట్‌లో ఇదే లెవెల్. ఈ లెవెల్ నుంచి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్‌లీ ఈ 2 ఛాన్సెస్‌ని వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రోజైతే. సో, అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నియరెస్ట్‌గా మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్‌లో ఈ ఆర్డర్ బ్లాక్ వచ్చిన దాకా ఇక్కడే రెసిస్ట్ అయిన తర్వాత మార్కెట్ ఒకవేళ ఇట్లా ఫార్మ్ చేసి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, మోస్ట్‌లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర మనకి ఫేక్ ఔట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మోస్ట్‌లీ 2-3 టైమ్స్ కన్ఫర్మేషన్ తీసుకున్నాకనే మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? క్లియరా నేను చెప్పిన పాయింట్? సో, అదే విధంగా ఒకవేళ ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడనే గాని ఈ గ్యాప్ డౌన్ గాని బ్రేక్ అయితే మనకి ఈ ట్రెండ్ లైన్ ఉంది. అదే విధంగా కిందనే ఆర్డర్ బ్లాక్ ఉంది. సో, ఈ ట్రెండ్ లైన్‌ని బేస్ తీసుకొని ఈ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసినాకనే ఈ సపోర్ట్ లైన్ చూసినారా? ఇక్కడ ఈ సపోర్ట్ లైన్‌ని ట్యాప్ చేసినాకనే మార్కెట్‌లో బై మూవ్‌మెంట్ చూసుకోండి. ఓకేనా? క్లియరా? ఇప్పుడు నేను 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసిన ఇక్కడ. మార్కెట్‌లో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్ అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసిన. మీరు చూడొచ్చు. అండ్ అదే విధంగా కమింగ్ టు ద ఫిన్ నిఫ్టీకొచ్చేస్తే, ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ అండి. నిన్న ఏం చెప్పినా మార్కెట్‌లో ఈరోజు కూడా ఒకవేళ అట్లానే జరిగే ఉంటే లేదా మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం ఛాన్స్ ఉంది అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం ఛాన్స్ ఉన్న గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గ్యాప్ అప్ అయితే మనకి ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేసే ఛాన్స్ అల్టిమేట్‌గా ఉంది. సో, ఇది బ్రేక్ అయింది అనుకుంటే మనకి ఇక్కడనే ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ లెవెల్‌లోనే ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చు. నేను కావాలనే ఇక్కడ డ్రా చేయలేదు. మీరు రోజు ప్రీ మార్కెట్ వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. లేదు ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ వర్కౌట్ అవ్వకపోతే మోస్ట్‌లీ మనకుండే ఇంకొక లాస్ట్ ఫైనల్ ఛాన్స్ ఏంటంటే ఈ లెవెల్. ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ వరకు వచ్చి ఈ లెవెల్ నుంచి డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? క్లియరా నేను చెప్పిన పాయింట్? ఈ 2 పాయింట్స్‌ని కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. ఈ 2 పాయింట్స్ మంచిగా వర్కౌట్ అవుతాయి. అండ్ అదే విధంగా అండ్ అదే విధంగా మార్కెట్‌లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి గురించి మాట్లాడుకుందాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ ఇక్కడే ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడే మనకి సపోర్ట్ లైన్ కూడా ఉంది కాబట్టి మెయిన్‌లీ నేను ఏం చెప్పానంటే నియర్‌గా ఎప్పుడైనా ఆర్డర్ బ్లాక్స్ ఉండేటప్పుడు అక్కడి నుంచి బౌన్స్ అవుతుందన్నది అపోహ. సో, ఆర్డర్ బ్లాక్స్‌ని బ్రేక్ అయ్యేటప్పుడు ఆర్డర్ బ్లాక్స్ నుంచి బౌన్స్ అయ్యేటప్పుడు డబుల్ కన్ఫర్మేషన్ తీసుకొని మార్కెట్‌లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? డబుల్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు డబుల్ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు మాత్రమే మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. మోస్ట్‌లీ ఫస్ట్ టైమ్ బ్రేక్‌ఔట్ వచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు మోస్ట్‌లీ మనకి ఫేక్ ఔట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నిఫ్టీస్ అండ్ బ్యాంక్ నిఫ్టీస్ అండ్ ఫిన్ నిఫ్టీస్‌లో. సో, మోస్ట్‌లీ 2 కన్ఫర్మేషన్స్ ఆర్ 3 కన్ఫర్మేషన్స్ వచ్చినాకనే మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు మోస్ట్‌లీ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్‌ఔట్ అవుతుంది అనుకుంటే మనకి ఇదే లెవెల్ నుంచి మార్కెట్‌లో హ్యూజ్ మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 2 లెవెల్స్‌ని మనం కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి మోస్ట్‌లీ. ఓకేనా? క్లియర్‌గా నేను చెప్పిన పాయింట్. ఇక్కడనే. ఇదే లెవెల్. ఈ లెవెల్‌ని కూడా మోస్ట్‌లీ కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. నేనిక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేయడం జరిగింది. సో, అదే విధంగా మనకి నిఫ్టీ 50 కూడా చూసుకోవచ్చు. నిఫ్టీ 50 ఇదే లెవెల్. నిఫ్టీ 50 కూడా సేమ్. మనకి ఏదైతే ట్రెండ్ లైన్ బేస్ చేసి మార్కెట్ మూవ్ అవుతుంది. మీరు గమనించొచ్చు నిన్న ఈ లెవెల్‌లో ఆర్డర్ బ్లాక్ చెప్పిన అండ్ ఇదే లెవెల్‌లో ఆర్డర్ బ్లాక్ చెప్పాను. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 50 మినిట్స్‌లో హ్యూజ్ మూవ్‌మెంట్ వచ్చినాక మార్కెట్ రెసిస్ట్ అయ్యి ఒకే హైయర్ హైస్‌ని ఫార్మ్ చేసుకుంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గ్యాప్ అప్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ 50 మినిట్స్‌లో హ్యూజ్ మూవ్‌మెంట్ వచ్చినాక మళ్ళీ ఏదైతే కిందన మనం ఆర్డర్ బ్లాక్ డ్రా చేసినామో, అదే ఆర్డర్ బ్లాక్ నుంచి ఆ ఆర్డర్ బ్లాక్‌ని బేస్ తీసుకొని హైయర్ హైస్‌ని ఫార్మ్ చేసుకుంటా మీరు గమనించొచ్చు. హైయర్ హైస్‌ని ఫార్మ్ చేసుకుంటా మార్కెట్ అప్ సైడ్‌గా వస్తుంది.
ఏదైతే ఏ జోన్ నుంచయితే మార్కెట్ బ్రేక్ అయిందో, ఏ జోన్ నుంచయితే మార్కెట్ బ్రేక్ అయిందో అదే జోన్‌కి, అదే జోన్‌కి మళ్ళీ మార్కెట్ రావడానికి ట్రై చేసింది. అండ్ ఎగ్జాక్ట్‌గా అదే లెవెల్ వరకు వచ్చి మార్కెట్ క్లోజ్ చేసింది. మీరు గమనించొచ్చు. సో, ఈ రోజు కూడా నేను ఈ జోన్‌ని ఇట్లానే ఉంచి ఈ 2 లెవెల్స్ ఇట్లానే ఉంచాను. ఈ 2 లెవెల్స్ మిడిల్‌లో మాత్రం ఎవరికి ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయకండి. ఓకేనా? సో, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం ఛాన్స్ ఉన్నాయి? అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరే మోస్ట్‌లీ ఇక్కడి నుంచి మళ్ళీ హ్యూజ్ మూవ్‌మెంట్ వస్తే, ఒకవేళ హ్యూజ్ మూవ్‌మెంట్ వస్తే డబుల్ కన్ఫర్మేషన్ తీసుకొని ఈ లెవెల్ బ్రేక్ అయినాకనే ఇక్కడ ఈ 2 సపోర్ట్స్ ఉన్నాయి చూసినారా? ఈ 2 సపోర్ట్స్‌ని బ్రేక్ అయినాకనే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్‌లీ ఈరోజు ఒకవేళ బ్రేక్ అయితే మనకి హ్యూజ్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. హ్యూజ్‌గా ఇదే లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా? క్లియరా? నేను చెప్పిన పాయింట్? సో, అదే విధంగా మార్కెట్ ఒకవేళ, ఒకవేళ ఇంకా ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసేస్తే, ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి? అండ్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్‌ని కూడా బ్రేక్ చేస్తే, ఈ ఆర్డర్ బ్లాక్‌ని బేస్ తీసుకొని ఇదే ఆర్డర్ బ్లాక్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ ఎందుకంటే ఇక్కడ హ్యూజ్ బ్యాలెన్స్ ఉంది. హ్యూజ్ ఇంబాలెన్స్ ఉంది. ఈ ఇంబాలెన్స్‌ని మొత్తాన్ని కవర్ చేసి మార్కెట్ డౌన్‌ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ వరకు. సో, ఓకేనా? ఇక నేను 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేస్తున్నా. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఉంది? అలా 2 పర్స్పెక్టివ్‌లో నేను డ్రా చేయడం జరిగింది. అదే విధంగా మార్కెట్‌లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏముంది? గ్యాప్ డౌన్ అవుతే సిమిలర్‌గానే ఉంటాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోతుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి మార్కెట్‌లో ఇలా మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆర్డర్ బ్లాక్ అని ట్యాప్ అయిందో అప్పుడు రివర్సల్ పొజిషన్ చూసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ నీరెస్ట్‌గా లేదు మార్కెట్‌లో. ఆర్డర్ బ్లాక్ కొంచెం దూరంలో ఉంది కాబట్టి ఈ లెవెల్ నుంచే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చినాక మనకి కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీస్‌లోకి వెళ్ళొచ్చు. బేస్డ్ ఆన్ యువర్ ఆర్డర్ బ్లాక్ జోన్ ఆర్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ ఆర్ ప్రైస్ యాక్షన్ అండ్ యువర్ స్ట్రాటజీ. రైట్? అండ్ కమింగ్ టు ద కమింగ్ టు ద నేచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ గురించి కూడా చూసుకుందాం. కమింగ్ టు ద నేచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకుంటే, నేచురల్ గ్యాస్ నిన్న ఏ లెవెల్ నుంచి అయితే మార్కెట్ స్టార్ట్ అయిందో, అదే లెవెల్ నుంచి డౌన్ ఫాల్ అయింది. మీరు గమనించొచ్చు. ఈ లెవెల్‌లో మార్కెట్ స్టార్ట్ అయింది. గ్యాప్ అప్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఎం ప్యాటర్న్‌లో మార్కెట్ మూవ్ అయ్యి ఎప్పుడైతే ఈ లోని బ్రేక్ చేసిందో, అల్టిమేట్ లోని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మార్కెట్ డౌన్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, అదే విధంగా ఈ రోజు కూడా ఏమేం ఛాన్స్ ఉన్నాయి గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ మిడిల్ లెవెల్స్ ఉన్నాయి చూసినారా? ఈ మిడిల్ లెవెల్‌ని ఎందుకు ఇట్లా డ్రా చేశానంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇదే లెవెల్ ఇక్కడ మోస్ట్‌లీ, మోస్ట్‌లీ 2-3 టైమ్స్ మన అదే లెవెల్ మిడిల్‌లోనే మార్కెట్ మూవ్ అయ్యి అప్పుడు హ్యూజ్ మూవ్‌మెంట్ వచ్చింది. సో, అదే విధంగా ఈరోజు కూడా నేను అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయితదో ఈ ఈ 2 లెవెల్స్ బ్రేక్ అయినాక మార్కెట్ బేస్ తీసినాకే మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇదే ఆర్డర్ బ్లాక్ వరకు. బేస్డ్ ఆన్ యువర్ స్ట్రాటజీ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో, అదే విధంగా మార్కెట్‌లో మనకి ఈ లెవెల్, ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే, ఇక్కడ గ్యాప్ డౌన్ అవుతే, ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్ అయితే, ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మనకి ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్‌లో హ్యూజ్ మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. మోస్ట్‌లీ, మోస్ట్‌లీ ఈవినింగ్ సెషన్స్‌లో ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. నేచురల్ గ్యాస్ గాని, క్రూడ్ ఆయిల్ గాని మోస్ట్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఒకవేళ మా ప్రీమియం మెంబర్స్‌కి అడగండి. ఇదే ఆర్డర్ బ్లాక్స్ దగ్గర నుంచి మనకి హ్యూజ్‌గా డబుల్ కన్ఫర్మేషన్ తీసుకొని స్ట్రాటజీ బేస్డ్ ఆర్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఆర్ క్యాండిల్‌స్టిక్ బేస్డ్ ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, మీరు కూడా మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కిందన మా ఇన్‌స్టాగ్రామ్ బయో ఉంటుంది. ఆ ఇన్‌స్టాగ్రామ్ బయోలోకి వెళ్లి మాకు ఒక మెసేజ్ చేస్తే మా టీమ్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్, అండ్ కమింగ్ టు ద నేచురల్ గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం. నేను కమింగ్ టు ద క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏ లెవెల్ నుంచి అయితే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయిందో, సో, అదే లెవెల్‌ని మనం మోస్ట్‌లీ ఇంపార్టెంట్ లెవెల్స్ కింద కన్సిడర్ చేస్తాం. మీరు గమనించొచ్చు ఇక్కడ. ఈ లెవెల్‌లో మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. సో, మార్కెట్‌లో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ ఆర్డర్ బ్లాక్‌ని అల్టిమేట్‌గా మనకి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అల్టిమేట్‌గా బ్రేక్ అయినాక మనకి ఇదే లెవెల్‌ని మనకి పుల్ బ్యాక్ ఆర్ బేస్ తీసుకొని మార్కెట్‌లో హ్యూజ్ మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ వరకు. ఈ గ్యాప్ అంతటిని ఫిల్ చేయాలి కదా మరి! ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ వరకు. ఈ లెవెల్ వరకు వచ్చినాకనే మార్కెట్‌లో మనకి డౌన్‌ఫాల్ చూడొచ్చు. ఓకేనా? క్లియరా అందరికి? అండ్ అదే విధంగా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం ఛాన్స్ ఉంది? గ్యాప్ డౌన్ అయితే మార్కెట్‌లో ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అయినాకనే మార్కెట్‌లో ఈ సపోర్ట్‌ని బేస్ చేసుకున్నాకనే మార్కెట్‌లో హ్యూజ్ ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్ లేదు అనుకుంటే మార్కెట్‌లో ఇది కూడా బ్రేక్ అయింది. లాంగ్ క్యాండిల్స్ గాని ఫార్మ్ అవుతూ మార్కెట్‌లో ఈ ఆర్డర్ బ్లాక్‌ని బ్రేక్ చేసింది అనుకుంటే అల్టిమేట్‌గా మనం చూసుకోవాల్సింది ఇదే ఆర్డర్ బ్లాక్ అండి. ఈ ఆర్డర్ బ్లాక్ నుంచే మోస్ట్‌లీ కన్సిడర్ చేసుకోండి. నేనెందుకు 2 పర్స్పెక్టివ్‌లో చెప్తున్నా. మార్కెట్‌లో ఎప్పుడూ ఒకే పర్స్పెక్టివ్‌తో పాటు 2 పర్స్పెక్టివ్‌లో చూసుకోవడం వల్ల మార్కెట్‌లో మనం ఏ మూవ్‌మెంట్ సైడ్ వస్తుంటే ఆ మూవ్‌మెంట్ వైపు వెళ్లి మనం ప్రాఫిటబుల్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, మోస్ట్‌లీ ముందే మనం ప్రీ మార్కెట్‌లో లెవెల్స్‌ని ముందే కన్సిడర్ చేసుకుంటే ఆ తర్వాత
ఈజీగా ఫైండ్ ఔట్ చేసుకొని ఒకవేళ ఆ లెవెల్ వరకు వచ్చేటప్పుడు మనకి ఆర్డర్ బ్లాక్ బేస్డ్ ఆర్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఆర్ స్ట్రాటజీ బేస్డ్ ఎంట్రీస్ ఏమైనా ఇస్తే డబుల్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఐ హోప్ మీ అందరికి మా లెవెల్స్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ 50 అదే విధంగా క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ రోజు లెవెల్స్ మంచిగా వర్కౌట్ అయితే మాకు కిందన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో దానివల్ల మేము ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్‌లా ఉంటది. ఒక బూస్టప్‌లా ఉంటుంది. సో ఐ హోప్ మీ అందరికి వీడియో అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి ఈ కమ్యూనిటీని మళ్ళీ కూడా సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో అంటిల్ దెన్ మనం మళ్ళీ పోస్ట్ మార్కెట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.